ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, బిపాషా బసు, రాణి ముఖర్జీ. మీకు తెలుసా నేనెందుకు ఈ పేర్లన్నీ చెబుతున్నానో? వాళ్లందరిలో ఉండే కామన్ థింగ్ ఒక్కటే. అవును, అదే బ్యూటీ, అద్భుతమైన శరీర సౌష్ఠవం. మీకు తెలుసా అటువంటి ఫిజిక్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళెంత కష్టపడుతున్నారో? అసలు వాళ్ళు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో? ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నది ఎక్సర్సైజ్, జాగింగ్, సరైన ఆహార నియమాలు. వాటిని కాపాడుకోవడానికి వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు. కానీ వీటన్నిటికీ మీకు చాలా డబ్బు కావాలి. ప్రాచీన పద్ధతుల్ని ఒకసారి పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కాలంలో బ్యూటీ పార్లర్స్ లేవు, జిమ్లు అసలే లేవు. అంతేకాదు, ఆ కాలం వాళ్ళు నెయ్యి, నూనె, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంతో అందంగా, ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అదే ప్రాచీన పద్ధతుల్ని, ఆ కల్చర్నే నమ్ముతున్నాం. అదే మన యోగా. ప్రాచీన కాలంలో అందరూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా వారి శరీరాన్ని అందంగా, ప్రశాంతంగా ఉంచుకునేవారు. అలాగే ఈరోజు మనం మరుగున పడిపోయిన ప్రకృతి ప్రసాదించిన కల్చర్ని, ప్రాచీన పద్ధతుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. యోగా చేయడం వల్ల అందమైన శరీరాకృతి పొందగలరు. సో రండి, మీ సమయాన్ని ఇంకా వృధా చేయడం నాకిష్టం లేదు. నేను మీకు అందంగా ఎలా తయారవ్వాలో, అందమైన బాడీని ఎలా పొందాలో, ఏ విధమైన జిమ్కి వెళ్లకుండా, ఇంకా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇప్పుడు చెప్తాను. మొదలు పెట్టడానికి ముందు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. ప్రారంభించడానికి ముందుగా యోగాకు సంబంధించిన ముఖ్య విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం. 1. యోగా చేయడానికి ముందు మీ డాక్టర్ని కానీ, యోగా గురువుని కానీ తప్పక సంప్రదించండి. 2. యోగా ఎప్పుడూ ఖాళీ కడుపుతో చేయండి. సాధారణంగా మీరు ఆహారం తీసుకోవడానికి ముందు గాని, తర్వాత గాని 4 గంటల గ్యాప్ ఉండాలి. కనీసం 2 గంటలైనా గ్యాప్ ఉండాలి. బాగా నూనె పదార్థాలు మరియు మసాలా ఆహారాన్ని తీసుకోవద్దు. 3. ముందుగా మీరు ఆసనాలు గాని, ప్రాణాయామం గాని తక్కువ టైంలో మొదలుపెట్టి తర్వాత మీ కెపాసిటీని బట్టి పెంచుకుంటూ ఉండాలి. 4. ఎప్పుడు కూడా ఆసనాలు, ప్రాణాయామం నేలపై చెయ్యకండి. ఏదైనా చాప పరుచుకుని చెయ్యండి. 5. సూర్యోదయం వేళ యోగాకు మంచి సమయం. 6. మీకు హై బ్లడ్ ప్రెషర్ గాని, హార్ట్ ప్రాబ్లం గాని ఉన్నట్లయితే మాంసాహారాన్ని తినడం ఆపేయండి. తీసుకున్నా చాలా తక్కువ మోతాదులో తీసుకోండి. 7. మీకు గనక హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ గనక ఉన్నట్లయితే ఆసనాలు వేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాసను బంధించి ఉంచకండి. 8. యోగా చేస్తున్నప్పుడు లూజుగా ఉన్న దుస్తులు ధరించండి. 9. ఆపోజిట్ ఆసనం చేయడం మర్చిపోకండి. 10. గర్భిణీ స్త్రీలు డాక్టర్ను సంప్రదించిన తరువాతే యోగాను చెయ్యాలి. 11. మీరు చేయగలిగినంతసేపు మాత్రమే యోగాను అభ్యసించండి. అనవసరంగా ఎక్కువ చేసి సమస్యలు తెచ్చుకోవద్దు. 12. మీరు మీ ఆసనాల సమయాన్ని పెంచాలనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా వాటిని పెంచండి. 13. మీకు ఏదైనా ఆపరేషన్ గానీ, ఫ్రాక్చర్స్ గానీ అయినట్లయితే చాలా ఆసనాలు మీ కెపాసిటీని బట్టి మాత్రమే చేయండి. 14. మీకు యోగా చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని గాని, మీ యోగా గురువుని గాని సంప్రదించండి. 15. ప్రాణాయామం అనుభవం కలిగిన గురువు సమక్షంలో మాత్రమే చేయండి. ఓంకార సాధన. ఓంకారంలో 3 మంత్రాలున్నాయి. ఆ, ఊ, ఇంకా మా. ఇది నిరూపించబడింది ఈ సర్వజగత్తుకు మూలాధారమైనటువంటి యాటమ్స్గా. శరీరంలో ఉండేటువంటి అత్యల్ప భాగాలకు కూడా కదలికలుంటాయి. అవి కూడా ఎనర్జీని, వైబ్రేషన్స్ని కలిగి ఉంటాయి. ఒక అణువులో ఎలక్ట్రానులు ఎలాగైతే న్యూక్లియర్ చుట్టూ తిరుగుతాయో, గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటాయి. వాటి ద్వారా కదలికలు జరుగుతూ ఉంటాయి. దాని అర్థం అణువులో ఉన్నటువంటి శక్తి మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి శక్తి లాంటిదన్నమాట. ఈ శక్తే ప్రపంచంలో ప్రవహిస్తూ ఉంది. అక్షరాలను సాధన చేయడం ప్రారంభించినప్పుడు ఆ, ఊ, తర్వాత మా. అప్పుడే శరీరానికి శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇది అన్ని రకాలైన వ్యాధులను నయం చేసి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ సాధన చాలా సింపుల్. ఇందుకు కొద్ది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇది శరీరానికి ఎటువంటి నొప్పిని కలిగించదు. సో రండి, ఏ విధంగా ఓంకారాన్ని మంత్రించాలో తెలుసుకుందాం. ఓంకార సాధన. సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చోనండి. కళ్ళు మూసుకుని మీ శ్వాస మీదే ధ్యాస ఉంచండి.
అలాగే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలను లెక్కేస్తూ ఉండండి. ప్రతిసారి మీరు లోపలికి పీల్చుకునే గాలి మీకు మెడిసిన్లా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో అన్ని టెన్షన్స్ని, రుగ్మతలని మనం బయటకు విడిచినటువంటి గాలి ద్వారా నయం అవుతాయి. నెమ్మదిగా మీ ధ్యాస మొత్తం శరీరంపైనే ఉంచండి. గట్టిగా గాలి పీల్చుకుని ఇప్పుడు ఓంకారాన్ని ప్రారంభించండి. చూడండి, మీ శరీరం లూజ్గా, మరింత లూజ్గా, ఇంకాస్త లూజ్గా ఉంచండి. ఇప్పుడు మీ శరీరం చాలా తేలిగ్గా, ఇంకా తేలిగ్గా, మరింత తేలిగ్గా అనిపిస్తుంది. మీ మనసులో 3 సార్లు అనుకోండి, నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. ఇప్పుడు మీ 2 అరిచేతులని రబ్ చేయండి. కొంచెం వేడెక్కిన వెంటనే వాటిని మీ కాళ్లపై ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓం 3 స్వరాలను కలిగి ఉంటుంది. ఆ, ఊ, మా. ఓం అనే అక్షరాన్ని 3 విధాలుగా ఉచ్చరించాలి. ముందు ఆకారాన్ని సాగదీస్తూ ఊకారం, మకారం తక్కువగా ఉచ్చరించాలి. రెండవది ఆకారం తక్కువగా, ఉకారం సాగదీస్తూ మకారం తక్కువగా. మూడవది ఆకారం, ఊకారం తక్కువగా, మకారాన్ని సాగదీస్తూ ఉచ్చరించాలి. ఉపయోగాలు. ఈ సాధన ద్వారా జెనెటిక్ లక్షణాలు శుద్ధి చేయబడి వంశపారంపర్యంగా సంక్రమించు వ్యాధులు నయమవుతాయి. మానసిక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుంది. మానసిక మరియు డాక్టర్లు కూడా గుర్తించలేనటువంటి రోగాలు కూడా నయమవుతాయి. ఈ సాధన వలన ఒక సాధారణ వ్యక్తి గుండె నిమిషానికి కొట్టుకునే 72 సార్ల నుంచి ఇంకా తగ్గుతుంది. ఎప్పుడైతే గుండె వేగం తగ్గుతుందో అప్పుడు మన గుండె ఎక్కువ కాలం పనిచేస్తుంది. 25 నిమిషాల ప్రాణాయామ సాధన వలన ఒక వ్యక్తికి 10 కిలోమీటర్ల జాగింగ్ చేసిన దానితో సమానమైన శక్తి ఇస్తుంది. దీని ద్వారా మనం మెంటల్గా రిలాక్స్ అవడమే కాకుండా తినే ఆహార పరిణామం కూడా తగ్గుతుంది. శరీరము, మనసు అనేక రుగ్మతల నుండి విముక్తి పొందుతాయి. మన శరీరంలో అన్ని అవయవాలు ఒక్కొక్కటిగా శక్తిని నింపుకుంటాయి. లఘుశంఖ ప్రక్షాళన క్రియ. ఈ క్రియను ప్రదర్శించడం చాలా కష్టమైన పని. గొప్ప పద్ధతుల్లో యోగా ఎక్సర్సైజెస్ మన శరీరానికి పూర్తిగా అలవాటు పడేంత వరకు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రాచీన కాలంలో యోగులు 6 విధములైన సైంటిఫిక్ యోగా ఎక్సర్సైజులను గుర్తించారు. వాటిని షట్ కర్మ అంటారు. వీటిలో ఒకటి లఘుశంఖ ప్రక్షాళన క్రియ. దీన్ని సులభంగా నేర్చుకునే పద్ధతి బ్లాడర్ని మసాజ్ చేయడమే. ప్రతి ఎక్సర్సైజ్ని మీ కెపాసిటీని బట్టి చేయండి. ఎవరైతే బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో వాళ్ళు ఎప్పుడూ గోరువెచ్చటి నీళ్లనే ఉపయోగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్ట్ వాటర్ని ఉపయోగించొద్దు. మీరు ఆహారం ఎప్పుడు ఈ ఎక్సర్సైజ్ పూర్తయిన గంట తర్వాత తీసుకోండి. ఇది తప్ప మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ముందుగా మనం వేడి నీళ్లను తీసుకుందాం. తర్వాత మీ 2 పాదాలను ఈ విధంగా ఉంచండి. దీన్నే మనం కాగాసనం అంటాం. ఈ పొజిషన్లో మీరు ఎన్ని గ్లాసుల నీళ్లు త్రాగలరో అన్ని గ్లాసుల నీళ్లు తాగండి. ఆ తర్వాత బ్లాడర్ని ఎలా శుభ్రపరచాలో తెలుసుకుందాం. ఇదైన తర్వాత మిగతా ఆసనాలన్నీ కంటిన్యూస్గా చేద్దాం. ప్రతి ఆసనం ఒక్కొక్కటి 7 సార్లు చేయాలి. తండాసనం. తండాసనంలో 2 కాళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు కాలి మడమలు పైకి లేపాలి. శ్వాస వదులుతూ వాటిని కిందకి దించాలి. ఈ ఎక్సర్సైజ్ను ఆపకుండా 7 సార్లు చేయండి.
కోణాసనం. కోణాసనంలో కాళ్ళు షోల్డర్కు సమాంతరంగా ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి కలిపి పట్టుకోండి. ఇప్పుడు గాలి వదులుతూ బాడీని నడుం వరకు కుడివైపుకి వంచండి. అలాగే శ్వాస తీసుకుంటూ బాడీని మధ్యకు తీసుకురండి. అలాగే శ్వాస వదులుతూ ఎడమ వైపుకి వంచండి. ఈ ఎక్సర్సైజ్ని ఆపకుండా చేస్తూ ఉండండి. దీన్ని 7 సార్లు కుడివైపుకి అలాగే 7 సార్లు ఎడమ వైపుకి చేయండి. ప్రతిసారి బాడీని వంచినప్పుడు శ్వాస వదులుతూ బాడీని తిరిగి సెంటర్కి తీసుకువచ్చినప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండండి. అర్ధకటియ చక్రాసనం. 2 కాళ్ళని భుజాలకు సమాంతరంగా తీసుకురండి. 2 చేతులను భుజాల వరకు పైకి లేపండి. శ్వాస వదులుతూ 2 చేతులను కుడివైపుకి తిప్పండి. మీరు ఎంతవరకు వెనకకు తిరగగలిగితే అంతవరకు తిరగండి. గుర్తుంచుకోండి, మీ నడుము కదలకూడదు. కేవలం మీ చేతులు అలాగే శరీర పైభాగం మాత్రమే కదలాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా 2 వైపులా 7 సార్లు చెయ్యాలి. కుక్కుటాసనం, ద్విపాద ప్రసారణాసనం మరియు వజ్రాసనం. 2 కాళ్లను ఒకదాని పక్కన ఒకటి ఉంచండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులను వెనక్కి తిప్పి బాగా చాపండి. బాడీని సాగదీసి 2 కాళ్లను నేలకు ఆంచి 2 కాళ్లను వెనక్కి తీసుకువెళ్ళండి. మొత్తం బాడీ మీ కాళ్ల వేళ్లపైన మరియు చేతుల యొక్క అరిచేతులపైన ఆధారపడి ఉండాలి. శ్వాస తీసుకోండి. అలాగే శ్వాస వదులుతూ శరీరాన్ని కుడివైపుకి తిప్పాలి. మరలా శ్వాస తీసుకుంటూ బాడీని మధ్యకు తీసుకురండి. అలాగే శ్వాస వదులుతూ శరీరాన్ని ఎడమవైపుకి తిప్పండి. ఈ ఎక్సర్సైజ్ కూడా 7 సార్లు చేయండి. గుర్తుంచుకోండి, మీరు శ్వాస వదులుతున్నప్పుడు బాడీని తిప్పి శ్వాస తీసుకుంటున్నప్పుడు మధ్యకు తీసుకురావాలి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వజ్రాసనం పోజ్లో కూర్చోండి. ఉదరాకర్షణ. మీ 2 కాళ్ల వేళ్లపై కూర్చోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడికాలి మోకాలుని ఎడమకాలి మడమకు ఆంచండి. మీ యొక్క థైని ఉదర భాగంలో బాగా ప్రెస్ చేయండి. అలాగే మెడను కూడా పూర్తిగా ఎడమ వైపుకి తిప్పండి. మరలా శ్వాస తీసుకుంటూ బాడీని తిన్నగా ఉంచాలి. అలాగే శ్వాస వదులుతూ మీ ఎడమకాలి మోకాలిని కుడికాలి పాదం వద్ద ఉంచాలి. ఈ ఎక్సర్సైజ్ని 2 వైపులా 7 సార్లు చేయాలి. గుర్తుంచుకోండి, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ మోకాలిని నేలపై ఆంచకూడదు. 2 వైపులా 7 సార్లు చేసిన తర్వాత మనం వజ్రాసనం పోజ్లో రిలాక్స్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మన లఘుశంఖ ప్రక్షాళన క్రియ దీంతో పూర్తవుతుంది. ఉపయోగాలు. మన శరీరంలో అన్నవాహికకు ఉదరానికి మరియు ఏనస్కి మధ్య చాలా ద్వారాలుంటాయి. ఈ ఆసనాలన్నీ చేస్తున్నప్పుడు నరాలన్నీ ఫ్లెక్సిబుల్గా తయారయ్యి ఉప్పు నీరు బాడీ అంతటికీ చేరుతుంది. ఈ వాటర్ ఏనస్ ద్వారా విసర్జింపబడుతుంది. అందుకే ఈ ఆసనాలైన వెంటనే మీకు విరోచనం అయ్యి మీ ఉదరం శుద్ధి అవుతుంది. దీని ద్వారా మీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి. మీ నోటిలో ఉండే పుండ్లు, మొటిమలు నివారించబడతాయి. దీనివల్ల ఉదర బాధలు, జీర్ణాశయ బాధలు, మలబద్ధకం నయమవుతుంది. సూర్య నమస్కారం. ఇప్పుడు మనం యోగాలో అతి ముఖ్యమైన ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సూర్య నమస్కారం. దీనిలో మొత్తం 9 ఆసనాలు ఉంటాయి. వాటిలో 5 ఆసనాలు మనం రిపీట్ చేస్తాం. 2 ఆసనాలు ఏ విధమైన గైడెన్స్ లేకుండా సాధన చేస్తాం. ఈ సూర్య నమస్కారంలో 12 మంత్రాలు ఉచ్చరించబడతాయి. చివరిలో దేవుళ్ళందరికీ నమస్కరిస్తాం. సో రండి, సూర్య నమస్కారం ఎలా చేయాలో నేర్చుకుందాం. సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు మీకు గనక కళ్ళు తిరిగినట్టయితే ఆసనం వేయడం ఆపేసి వెంటనే కళ్ళు తెరవండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆసనం వేసేటప్పుడు మీ కెపాసిటీని బట్టే వెయ్యాలి. సూర్య నమస్కారాసనం. మీ 2 కాళ్ళు దగ్గర ఉంచండి. అలాగే 2 చేతులను జోడించి నమస్కరిస్తున్నట్టుగా ఉంచండి. 2 కళ్ళు మూసుకుని మీ దృష్టిని హృదయం వెనక భాగంలో కేంద్రీకరించండి. అక్కడ అనఃచక్రం ఉంటుంది. గట్టిగా శ్వాస తీసుకోండి. ఎక్సీలింగ్ చేస్తూ ఇలా పలకండి. ఓం హ్రాం మిత్రాయ నమః.
నెమ్మదిగా చేతులను కిందకి దించండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను ఒకేసారి పైకి లేపండి. ఎక్స్హేలింగ్ చేస్తూ మొత్తం శరీరం నడుము వరకు వెనకకు వంచండి. మీ దృష్టినంతా విశుద్ధిచక్రంపైనే కేంద్రీకరించండి. అది మెడకు వెనక భాగంలో ఉంటుంది. ఈ ఆసనాన్ని హస్త ఉత్తనాసనం అంటారు. ఈ ఆసనం వలన కడుపు వద్ద పెరుగుతున్న కొవ్వు కరిగిపోతుంది. ఇది ఆర్మ్స్ మరియు షోల్డర్స్ యొక్క కండరాలకు మంచి ఎక్సర్సైజ్గా పనిచేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకుని మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం హ్రీం రవయే నమః. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను తిన్నగా ఉంచండి. ఎక్స్హేలింగ్ చేస్తూ బాడీని నడుం వరకు కిందకి వంచండి. 2 కాళ్ల బొటన వేళ్లను 2 చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించండి. పాదహస్తాసనంలో దృష్టి మొత్తం బొడ్డుకు వెనక వైపునున్న మణిపాల్ చక్రంపై కేంద్రీకరించండి. మీ దృష్టినంతా నడుముపైన, కాలి మడమలపైన కేంద్రీకరించండి. ఈ ఆసనం కూడా కడుపు మరియు పొట్ట కండరాలకు ఎంతో ఉపయోగకరం. ఈ ఆసనం వలన కూడా కొవ్వు కరుగుతుంది. దీనివలన జీర్ణాశయ సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఎక్స్హేలింగ్ చేస్తూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రూం సూర్యాయ నమః. ఇప్పుడు మీ కాళ్లను వంచి 2 చేతులను 2 కాళ్ల ప్రక్కగా ఉంచండి. ఇప్పుడు మీ ఎడమ కాలును సాధ్యమైనంత వెనుకకు సాగదీయండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను పైకి లేపండి. ఎక్స్హేలింగ్ చేస్తూ పైకి చూస్తూ 2 చేతులను వెనక్కి వంచండి. ఈ అశ్వసంచలనాసనంలో మీ దృష్టినంతా 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి. వీటి వెనకే ఆయుష్ చక్రం ఉంటుంది. ఈ ఆసనం వలన మజిల్స్ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దీనివలన కడుపు కండరాలు కూడా గట్టిపడతాయి. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం భానవే నమః. ఎక్స్హేలింగ్ చేస్తూ 2 చేతులను ముందు స్థితికి తీసుకురండి. ఇప్పుడు ముందు ఉన్న కాలును కూడా వెనక్కి తీసుకువచ్చి మీ బాడీని మొత్తం జారుడు బల్లలాగా ఉంచండి. ఈ ఆసనాన్ని ద్విపాద ప్రసారణాసనం అంటారు. మోకాళ్ల వద్ద కాళ్లను కొంచెం పైకి లేపి మిగిలిన మొత్తం బాడీనంతా 2 అరచేతులపైన మరియు 2 కాళ్ల పాదాలపైన ఉంచాలి. ఈ ఆసనంలో మెడను తిన్నగా ఉంచి దృష్టినంతా స్పైనల్ కార్డ్ చివరనున్నటువంటి మూలాధార చక్రంపై కేంద్రీకరించాలి. గట్టిగా శ్వాస తీసుకుని మంత్రాన్ని జపించాలి. ఓం హ్రౌం ఖగాయ నమః. ఇప్పుడు నెమ్మదిగా 2 మోకాళ్లు నేలపైన ఆంచండి. 2 అరికాళ్లను నేలకు ఆంచండి. శ్వాస తీసుకుంటూ మిగిలిన భాగాన్నంతా పాదాలపై ఆంచండి. మీ అరిచేతుల స్థితిని మార్చకండి. ఎక్స్హేలింగ్ చేస్తూ మీ నుదురు భాగాన్ని నేలకు ఆంచడానికి ప్రయత్నించండి. శ్వాస నెమ్మదిగా తీసుకోండి. మీ దృష్టినంతా బొడ్డుకు వెనక భాగంలో ఉన్న మణిపూర్వ చక్రంపై కేంద్రీకరించండి. ఈ ఆసనం హిప్స్ కు మరియు ప్రైవేట్ ఆర్గాన్స్ కు మధ్య ఉన్న కండరాలకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల జీర్ణాశయ వ్యాధులు నయమవ్వడమే కాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కు చాలా ఉపయోగం. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం రః పుష్ణే నమః. శ్వాస తీసుకుంటూ బాడీని పైకి లేపండి. శ్వాస వదులుతూ మీ చెస్ట్ భాగాన్ని 2 చేతుల మధ్యకు తీసుకురండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ చెస్ట్ని భూమికి తాకనివ్వండి. ఇది సూర్య నమస్కారాల్లో చాలా ముఖ్యమైన ఆసనం. దీన్నే అష్టాంగాసనం అంటారు. ఈ ఆసనంలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేలకు తాకుతాయి. గడ్డం, చెస్ట్, 2 చేతుల యొక్క అరచేతులు, 2 మోకాళ్ళు, ఇంకా 2 కాళ్ల యొక్క పాదాలు, పొట్ట మరియు నడుము భాగం పైకి లేపాలి. మీ దృష్టినంతా దానిపైనే కేంద్రీకరించండి. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా మొత్తం బాడీని నేలపై ఆంచండి. 2 కాళ్ళు ఒకదాని పక్కగా ఒకటి ఉంచి తిన్నగా నేలపై పడుకోవాలి. 2 చేతులు షోల్డర్ వద్ద, అరచేతులు నేలకు ఆనించి బాడీని పైకి లేపాలి. ఇన్హేలింగ్ చేస్తూ అప్పర్ బాడీని పైకి లేపి ఎక్స్హేలింగ్ చేస్తూ మెడ వెనుకకు వంచాలి. ఇప్పుడు బాగా వెనుకకు వంగాలి. 2 కళ్లను మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మీ దృష్టినంతా ఎక్కడైతే టెన్షన్గా స్ట్రెచ్గా అనిపిస్తుందో ఆ స్పైన్ పైనే కేంద్రీకరించాలి. అక్కడే స్వాదిష్టాన చక్రం ఉంటుంది.
ఈ ఆసనం వలన ఉదర భాగానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. స్పైనల్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్కు సంబంధించిన అన్ని రోగాలు నయమవుతాయి. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రీం మరీచయే నమః. ఇప్పుడు ఇన్హేలింగ్ చేస్తూ నెక్ కిందకి వంచండి. ఎక్సీలింగ్ చేస్తూ మొత్తం బాడీని నేలపై ఉంచండి. ఇప్పుడు మనం భుజంగాసనం చేద్దాం. 2 కాళ్ల యొక్క వేళ్లను నేలకు ఆంచండి. భుజాలపై మొత్తం బరువును ఉంచి బాడీని వెనక్కి నెట్టండి. ఇన్హేలింగ్ చేస్తూ మొత్తం బాడీని పర్వతంలా పైకి లేపాలి. మీ దృష్టినంతా శిఖర భాగంలోనే కేంద్రీకరించండి. ఇదే పర్వతాసనం. ఇది శరీర కండరాలన్నింటికీ శక్తి ఇస్తుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. నెమ్మదిగా 2 మోకాళ్ళు నేలకు ఆంచండి. ఇప్పుడు 2 పాదాలను నేలపై ఉంచి శ్వాస తీసుకుంటూ మీ కాలి మడమలపై కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. 2 చేతులను ముందుకు బాగా సాగదీయండి. మీ ధ్యాసనంతా మణిపురి చక్రంపై కేంద్రీకరించండి. అది బొడ్డుకు వెనక భాగంలో ఉంటుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రీం సవిత్రే నమః. ఇప్పుడు మీ కుడికాలను 2 చేతుల మధ్యకు తీసుకురండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులు పైకి లేపండి. ఎక్సేలింగ్ చేస్తూ మొత్తం బాడీని వెనకకు వంచండి. పూర్తి ధ్యాసను ఆయుష్ చక్రంపై నిలపండి. అది మీ 2 కనుబొమ్మలకు మధ్య ఉంటుంది. వెనుక ఉన్న కుడికాలు యొక్క పాదాన్ని పైకి లేపి ఉంచండి. అలాగే కాసేపు ఉంచండి. ఇప్పుడు మంత్రాన్ని జపించండి. ఓం హ్రూం అర్కాయ నమః. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు తిన్నగా ఉంచండి. శ్వాస వదులుతూ 2 చేతులు కిందకి దించండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు వెనుక ఉన్న కాలుని ముందుకు తీసుకువచ్చి 2 కాళ్లను పక్కన చేర్చి మోకాళ్లు తిన్నగా ఉంచండి. దీన్నే పాదహస్తాసన స్థితి అంటారు. మీ ధ్యాస మొత్తం తల భాగంలో కేంద్రీకరించాలి. అక్కడే అంతఃహాస చక్రం ఉంటుంది. ఇది కూడా వెన్నెముకను ఫ్లెక్సిబుల్గా ఉంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం రః భాస్కరాయ నమః. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను కలిపి పైకి లేపండి. ఎక్సీలింగ్ చేస్తూ వెనుకకు వంగండి. దాన్నే మనం హస్త ఉత్తనాసనం అంటాం. ఈ విధంగానే కొంతసేపు ఉండండి. మీ ధ్యాసనంతా త్రోట్ వెనుకనున్న విశుద్ధ్విచక్రాసనంపై కేంద్రీకరించండి. ఈ ఆసనంలో మంత్రాన్ని జపించాల్సిన అవసరం లేదు. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను తిన్నగా ఉంచండి. ఎక్సీలింగ్ చేస్తూ 2 చేతులను నమస్కారం చేస్తున్నట్టుగా జోడించండి. ఇప్పుడు మంత్రాన్ని జపించండి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. నెమ్మదిగా 2 చేతులు కిందకి దించండి. కళ్ళు అలాగే మూసి ఉంచి రిలాక్స్ అవ్వండి. బాడీని లూజ్గా వదలండి. మీ యొక్క ధ్యాసను టెన్షన్గా అనిపించిన దానిపై కేంద్రీకరించండి. కళ్ళు అలాగే మూసుకుని ప్రతి శ్వాస కూడా మనకు ఒక మెడిసిన్లా ఉపయోగపడినట్లుగా ఊహించుకోండి. ప్రతిసారి వదిలిన శ్వాస వలన మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు, రుగ్మతలు బయటకు పంపించబడతాయి.
సూర్య నమస్కారంలో రెండో పద్ధతి. కొన్నిసార్లు మనం సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడం వల్ల కొంచెం బోర్గా అనిపిస్తుంది. అందుకనే మనం దీన్ని త్వరగా చేసేయచ్చు. మంచి పద్ధతి ఏంటంటే 12 సార్లు చేయాలి. అది మీ బాడీ సహకరించినట్టయితే. లేకపోతే 3 సార్లతో మొదలుపెట్టి రోజురోజుకి పెంచుకుంటూ రావాలి. సో రండి, సూర్య నమస్కారంలో ఉన్న 12 స్టెప్స్ నేర్చుకుందాం. సూర్య నమస్కారాలు రెండో పద్ధతి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలని వేగంగా చేద్దాం. మీ శరీరం సహకరించినట్టయితే 12 నమస్కారాలు చేయడం మంచిది. లేదంటే ముందు 3 నమస్కారాలతో ప్రారంభించి తర్వాత రోజుకు గాని వారానికి గాని పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఆ 12 స్టెప్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ప్రతి నమస్కారం తర్వాత ఈ విధంగా శాంత మంత్రాలు జపించాలి. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. ఓం హ్రీం భానవే నమః. ఓం హ్రాం ఖగాయ నమః. ఓం రః పుష్ణే నమః. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం మరీచయే నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. ఓం హ్రీం సవిత్రే నమః. ఓం హ్రూం అర్కాయ నమః. ఓం రః భాస్కరాయ నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ప్రయోజనాలు. ప్రస్తుత మోడ్రన్ సమాజంలో అందరూ కూర్చునే పనులు పూర్తి చేసుకుంటున్నారు. అందుకు సూర్య నమస్కారాలకు మించిన పద్ధతి లేదు. ఇది ప్రతినిత్యం చేస్తే శరీరం మొత్తం ఫిట్గా తయారై ఎక్కువగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేవారికి శరీరానికి నూతనోత్తేజం మరియు మానసిక ప్రశాంతత, శక్తి పెరుగుతుంది. మీ మైండ్ చురుకుగా తయారవడం గమనించొచ్చు. పరివర్తిత్ త్రికోణాసనం. ఎవరికైనా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించినా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయినా, లేక ఏదైనా స్పైనల్ కార్డ్ సమస్యలున్నా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆసనం వెయ్యాలి.
కాళ్లను ఎంత వీలైతే అంత వెడల్పుగా చాపండి. శ్వాస తీసుకుంటూ చేతులని 2 షోల్డర్ లెవెల్స్కి చాపండి. శ్వాస వదులుతూ కిందికి వంగండి. శ్వాస తీసుకోండి. మరలా శ్వాస వదులుతూ మీ ఎడమకాలి బొటన వేలుని కుడి చేత్తో ముట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ దృష్టి ఎత్తి ఉంచినటువంటి ఎడమ చేతి వైపుగా ఉండాలి. ఈ పొజిషన్లో కొద్దిసేపు ఉండండి. శ్వాస తీసుకుంటూ బాడీని మధ్యకు తీసుకురండి. శ్వాస వదులుతూ మీ కుడికాలి బొటన వేలుని ఎడమ చేత్తో ముట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ దృష్టి అంతా లేపి ఉంచిన కుడి చేతివైపే కేంద్రీకరించాలి. ఈ పొజిషన్లో కొంతసేపు ఉండండి. శ్వాస తీసుకుంటూ మీ బాడీని మధ్యకు తీసుకురావాలి. కనీసం ఈ విధంగా 5 సార్లు చేయాలి. మీకు వీలైనన్నిసార్లు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. ఉపయోగాలు: ఈ ఆసన సాధన చేయడం వల్ల ఆర్మ్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎక్కువగా ఉన్న కొవ్వు కరిగి అందమైన శరీరాకృతిని పొందుతాం. మనం ఈ ఆసనం వేస్తున్నప్పుడు ముందుకు వంగడం వలన ముందు భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. కాబట్టి శిరస్సులో ముఖంలో ఉన్న రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉండి ముఖ వర్చస్సు పెరుగుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. పూర్ణ కటియ చక్రాసనం. ఈ పేరుకు సంబంధించినంతవరకు పూర్ణ అంటే మొత్తం అని, కటియ అంటే నడుము అని, చక్రాసనం అంటే గుండ్రంగా అని అర్థం. అంటే మనం మొత్తం నడుముని గుండ్రంగా తిప్పాలన్నమాట. మీ శక్తి మేరకు ఈ ఆసనాన్ని చేయండి. మీకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తే కళ్ళు తెరిచి దీన్ని సాధన చేయండి. మీకు స్పైనల్ ప్రాబ్లం ఉన్నట్లయితే యోగా గురువు సలహా తీసుకున్న తర్వాతే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టండి. మీ 2 కాళ్లను వీలైనంత వెడల్పుగా సాగదీయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపండి. 2 చేతులను పైకి జత చెయ్యండి. శ్వాస వదులుతూ నడుం పైభాగాన్ని కిందికి వంచండి. ఇప్పుడు శ్వాస వదులుతూ కుడికాలు బొటనవేలుని టచ్ చేస్తూ వెనక వైపు నుంచి మీ బాడీని తిప్పుతూ శ్వాస వదులుతూ మీ ఎడమకాలి బొటనవేలుని తాకుతూ బాడీని ముందుకు తీసుకురండి. దీన్ని కనీసం 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయండి. మీరు చెయ్యగలిగినన్నిసార్లు చేసి మీ బాడీని మధ్యకు తీసుకువచ్చి ఆపేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపండి. శ్వాస వదులుతూ 2 చేతులను పక్కకు దించండి. రిలాక్స్ అవ్వండి. 2 కాళ్లను నార్మల్ పొజిషన్కి తీసుకురండి. రిలాక్స్ అవుతున్న సమయంలో మీ ధ్యాసను శరీరంపై ఉంచండి. ప్రయోజనాలు: ఈ ఆసనం సాధన చేస్తున్నప్పుడు నడుము, బ్యాక్ బోన్, షిన్స్, ఉదర భాగం, మిగిలిన అన్ని జాయింట్లు గట్టిగా, షేప్గా తయారవుతాయి. మొత్తం బాడీ మన ఆధీనంలో ఉంటుంది. పక్షి ఆసనం. మీ 2 కాళ్ళని వీలైనంత వెడల్పుగా చాపండి. ఇప్పుడు శ్వాస తీసుకుని మీ 2 చేతులను షోల్డర్ లెవెల్కి చాచండి. శ్వాస వదులుతూ ముందుకి వంగండి. 2 చేతులు బాగా ఓపెన్ చేసి మెడను ముందుకి చాపండి. ఈ స్థితిలో మీ బాడీ పక్షుల గుంపు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. ఈ పొజిషన్లో మీకు సాధ్యమైనంతసేపు ఉండండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ శరీరాన్ని, నడుముని పూర్వపు స్థితికి తీసుకురండి. శ్వాస వదులుతూ 2 చేతులు కిందికి దించండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు 2 కాళ్ళు పూర్వపు స్థితికి తీసుకురావాలి. బాడీని లూజ్గా ఉంచి కళ్ళు నెమ్మదిగా మూసుకోండి.
మీ ధ్యాసనంతా బాడీ వెనక వైపునున్న భాగంపై ఉంచండి. ఈ ఆసనాన్ని చేస్తున్నప్పుడు ఎక్కడైతే స్ట్రెచ్ ఫీల్ అవుతారో అక్కడ మీ ధ్యాసను ఉంచండి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మీ 2 తొడలు షోల్డర్ కింద భాగంలో, చెస్ట్ వద్ద ఇంకా ఫేస్లోనూ టెన్షన్ ఫీల్ అవుతారు. మీ ధ్యాస వాటిపైన ఉంచండి. ప్రయోజనాలు: ఈ ఆసనం సాధనం చేయడం వల్ల టెన్షన్ నుండి రిలీఫ్ అయ్యి నమ్మకం లేకుండా పోవడం తగ్గుతుంది. ఈ ఆసనం వలన జీర్ణక్రియ పద్ధతిగా జరిగి ఆకలిని కోల్పోయిన వారికి తిరిగి ఆకలి వేసేలా చేస్తుంది. ఇది పెరుగుతున్న ఆడపిల్లలకు చాలా మంచిది. టిట్లీ ఆసనం. మస్క్యులర్ పెయిన్ ఉన్నవాళ్లు వాళ్ల స్తోమతను బట్టి ఈ ఆసనం చేయాలి. కాళ్ళు తిన్నగా చాపి కూర్చోండి. ఇప్పుడు 2 పాదాలు దగ్గరకు చేర్చండి. వాటిని జత చెయ్యండి. మనం చేతులతో ఎలా నమస్కారం చేస్తామో ఆ విధంగా. పాదాలను శరీరానికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. మీ కాళ్లను బటర్ఫ్లై ఎలా ఆడిస్తుందో ఆ విధంగా ఆడించండి. ముందు నెమ్మదిగా, తర్వాత ఎంతగా వీలైతే అంత స్పీడుగా. గుర్తుంచుకోండి, మీ కాళ్ళు పైకి లేచినప్పుడు కడుపును గట్టిగా హత్తుకోవాలి. కిందకి దిగినప్పుడు నేలకి తగలాలి. ఎంతసేపు వీలైతే అంతసేపు చెయ్యండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. 2 కాళ్ళు చాపండి. మీ ధ్యాసనంతా ఎక్కడైతే మీకు నొప్పిగా అనిపించిందో మీరు ఆసనం చేసినప్పుడు దానిపై నిలపండి. ప్రయోజనాలు: ఈ ఆసన సాధన వలన హిప్స్ యొక్క మజిల్స్ మరియు థైస్ ఫ్లెక్సిబుల్గా తయారయ్యి ఎక్కువగా ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. గోముఖాసనం. మజిల్స్ పెయిన్ ఉన్నవాళ్లు వారి కెపాసిటీని బట్టి ఈ ఆసనం వెయ్యాలి. మీ ఎడమ కాలును మడిచి దాని యొక్క హీల్పై కూర్చోవాలి. అదేవిధంగా 2వ కాలును కూడా ఎడమవైపు పైనుంచి మడచాలి. 2 మోకాళ్ళు ఒకదానిపై ఒకటి ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని వెనక నుండి పైకి తీసుకురావాలి. ఇప్పుడు 2 చేతులను పట్టుకోవాలి. మెడను తిన్నగా ఉంచాలి. కళ్ళు ఎదురుగా చూడాలి. మీకు కావలిస్తే కళ్ళు మూసుకోవచ్చు. శరీరంపై ధ్యాస ఉంచండి. ఇప్పుడు ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే చెస్ట్ పూర్తిగా ఎక్స్పాండ్ చేయాలి. ఈ స్థితిలో మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండొచ్చు. తర్వాత మనం సాధారణ స్థితికి వచ్చేయాలి. ఇప్పుడు మనం ఇదే ఆసనాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేద్దాం. ముందు కుడి కాలుని మడిచి దాని హీల్పై కూర్చోండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని పైకి లేపి వెనకకు వంచండి. అలాగే ఇంకొక చేతిని కింద నుంచి వెనకకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు వెనక వైపు 2 చేతులు కలిపి పట్టుకోండి. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మీ చేతులు కిందకు దించి రిలాక్స్ అవ్వచ్చు, లేదా సుఖాసనంలో కాళ్ళు ముందుకు చాపి రిలాక్స్ అవ్వచ్చు. మీ శరీరం పైన మరియు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన ధ్యాస ఉంచండి. ఉపయోగాలు: ఈ ఆసనం మధుమేహానికి, బ్యాక్ పెయిన్కి, భుజాల కండరాలకు, మెడ మరియు సెక్స్ సమస్యలకు ఎంతో ఉపయోగకరం. ఇది చెస్ట్ని, కిడ్నీని బలపరుస్తుంది మరియు సయాటికా పెయిన్స్ని నయం చేస్తుంది. బకాసనం. ఎవరికైనా స్పైనల్ కార్డ్ లోయర్ పార్ట్లో ఏవైనా డిసీజెస్ ఉన్నట్లయితే, అంటే ఎముకలకు సంబంధించిన టీబీ లాంటివి, దీనిని డాక్టర్ గాని యోగా గురువు గాని సలహా తీసుకున్న తర్వాతే చెయ్యాలి. హై బ్లడ్ ప్రెషర్ మరియు బ్రెయిన్ సరిగా పనిచేయని వారు ఈ ఆసనం చెయ్యొద్దు. ఇప్పుడు మనం 2 కాళ్ల యొక్క మునివేళ్లపై కూర్చుందాం. తర్వాత 2 మోకాళ్లను 2 ఎల్బోస్కి చేర్చండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శరీరం మొత్తం అరచేతుల పైన ఆంచండి.
మీ కళ్ళను ఏదో ఒక పాయింట్ వద్ద బ్యాలెన్స్ చూసుకుంటూ కేంద్రీకరించండి. మీ 2 కాళ్లను పైకి లేపాలి. శ్వాసను తీసుకుని గాలిని బంధించాలి. ఈ పోజులో వీలైనంతసేపు ఉండి తర్వాత వజ్రాసనం పోజులో రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం చేయడం వల్ల మొత్తం బాడీ క్రేన్ బర్డ్ షేప్లో ఉంటుంది. అందుకే దీన్ని బకాసనం అంటారు. దీని ప్రభావం మొత్తం ముఖం శిరస్సుపై ఉంటుంది. ప్రయోజనాలు: ఈ ఆసనం వలన నర్వస్ సిస్టమ్ క్రమ పద్ధతిలో ఉంటుంది. దీనివలన మెంటల్ టెన్షన్స్, వరీస్ తగ్గి ఆర్మ్స్కి, రిస్ట్కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. యోగ ముద్ర: ఎవరికైనా స్లీప్ డిస్క్ లేక స్పాండిలైటిస్ ఉన్నవాళ్లు ఈ ఆసనాన్ని కొద్దిసేపు మాత్రమే సాధన చెయ్యండి. వజ్రాసన పద్ధతిలో కూర్చోండి. పిడికిలి బిగించండి. బొటనవేలు లోనికి ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకు వంగండి నడుము వరకు. మీ తలను నేలకు తగిలించడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం గానీ, హై బ్లడ్ ప్రెషర్ గానీ ఉన్నట్లయితే శ్వాస నెమ్మదిగా తీసుకోండి. శ్వాసను బంధించవద్దు. ఈ పొజిషన్లో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవండి. శ్వాస వదులుతూ చేతులు కిందకి పెట్టండి. రిలాక్స్ అవుతున్నప్పుడు కళ్ళు మూసుకుని ఉండండి. శరీరాన్ని లూజుగా వదిలి మీ ధ్యాసను శరీర స్థితిపై కేంద్రీకరించండి. ప్రయోజనాలు: ఈ ఆసనం ఆహార అరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వలన మీ స్కిన్ ఫ్రెష్గా, కాంతివంతంగా ఉంటుంది. దీనివలన ముడతలు నయమవుతాయి. మీ స్కిన్ జీవం లేకుండా ఉంటే ఈ ఆసనం మ్యాజిక్లా పనిచేస్తుంది. ఈ ఆసనం హిప్స్కు మరియు మలాశయానికి మధ్యనున్న కండరాలను శక్తివంతం చేస్తుంది. ఇది సయాటికా యొక్క మజిల్స్ని ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. ఈ ఆసనం వలన జీర్ణ సంబంధ వ్యాధులు నయమయ్యి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది స్త్రీలలో గర్భకోశం సరిగ్గా నిర్మాణం జరగకపోవడాన్ని నివారిస్తుంది. అందుకు ఇది చాలా మంచి ఆసనం. ఇది మధుమేహ రోగులకు, ఉదర సంబంధ వ్యాధులకు చాలా ప్రయోజనకరం. సుప్త వజ్రాసనం: ఇది యోగ ముద్రాసనానికి ఆపోజిట్ పొజిషన్లో చేయాలి. ఇప్పుడు వజ్రాసనం పోజులో కూర్చోండి. 2 చేతుల సహాయంతో వెనకకు వెళ్ళండి. మీ తలపై భాగాన్ని నేలకు తాకించి ఉంచండి. మీ 2 చేతులను థైస్పై ఉంచండి. 2 ఎల్బోస్ని నేలకు తగిలించేలా ప్రయత్నించండి. మీ ధ్యాసంతా మీ బాడీపైనే ఉంచండి. కళ్ళు మూసుకుని ఈ పొజిషన్లో కొద్దిసేపు ఉండండి. తర్వాత చేతులను ఆసరాగా తీసుకుని పైకి లేవండి. రెండు చేతులు తొడలపైనే ఉంచండి. కళ్ళు అలాగే మూసుకుని ఉంచి రిలాక్స్ అవ్వండి. మీ ధ్యాసను నడుముపైన, కడుపుపైన, ఇంకా శ్వాసపైన నిలపండి. ఈ ఆసనాన్ని మెడిటేషన్ చేసినట్లుగా చేసి మీ ధ్యాసను స్వాదిష్టాన చక్రంపై ఉంచండి. అది 4 వేళ్ల వెనుకగా స్పైనల్ కార్డుకు కింది భాగంలో ఉంటుంది. ఈ ఆసనాన్ని ముందుకు వంగిన ఆసనం చేసిన తర్వాత చెయ్యండి. ప్రయోజనాలు: ఈ ఆసనం చేయడం ద్వారా కడుపులో ఉన్న ఎసిడిటీ ప్రాబ్లం నయమవుతుంది. ఇది శరీర అంతర్భాగాలకు స్ట్రెంగ్త్నిస్తుంది. ఈ ఆసనం చేయడం వలన తల వరకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరుగుతుంది. దానివలన మైండ్ యాక్టివ్ అయ్యి మీ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది. దీని ద్వారా తెలివిగా, అందంగా తయారవుతారు. సింహాసనం. సో రండి, అందము, తెలివి, సొగసు, సోయగం మన సొంతం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆసనం వలన అందం, తెలివి మీ సొంతం చేసుకుంటారు. వినడానికే బాగుంది కదూ? ఇప్పుడు మనం చేయబోతున్న ఆసనం అన్నిటికీ ఉపయోగకరం. మీ ముఖానికి, మెదడుకి, గొంతుకి, నడుంకి, కాళ్లకి, అన్నింటికీ కూడా. ఇది కళ్ళకు కూడా చాలా ఉపయోగకరం. ఇదే మనం చెప్పుకునే సింహాసనం. సింహాసనం. ఈ ఆసనం వేస్తున్నప్పుడు మన 2 పాదాలు, 2 మోకాళ్ళు, 2 అరచేతులు నేలకి తాకి ఉంటాయి. మీ నాలుకను
బాగా బయటికి చాపండి. మీ 2 కళ్లతో కనుబొమ్మల మధ్యకు చూడండి. ఇప్పుడు గట్టిగా గాలి పీల్చుకుని మీ గొంతు ద్వారా గట్టిగా శబ్దం చేస్తూ శ్వాసను వదలండి. ఈ ఎక్సర్సైజ్ని కనీసం 3 సార్లు చెయ్యండి. సాధారణంగా ఈ ఎక్సర్సైజ్ని 10 సార్లు చేయగలరు. మీకు మాటకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు దీన్ని ఇంకాస్త ఎక్కువ సమయం చేయండి. ఈ ఎక్సర్సైజ్ని ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. మీరు వజ్రాసనం పోజ్లో రిలాక్స్ అవ్వచ్చు. బాడీని లూజ్గా ఉంచి కళ్ళు మూసుకోండి. మీ శరీరంలో జరుగుతున్న చర్యపై మీ ధ్యాసను నిలపండి. ప్రయోజనాలు: ఈ ఆసనం వేయడం వలన ముక్కు, చెవి, గొంతు, నోటికి సంబంధించిన రోగాలన్నీ నయమవుతాయి. ఇది నత్తిగా మాట్లాడే వాళ్ళకి చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ఈ ఆసనం మీ గొంతుని శ్రావ్యంగా మారుస్తుంది. మార్జరీ ఆసనం. ఎక్కువ మంది ఆడపిల్లలకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. దానివలన వాళ్ళు చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. అంటే మొటిమలు, బ్యాక్ పెయిన్, ఇంకా తలనొప్పి లాంటి సమస్యలు. అందువలన వీళ్ళు డిప్రెషన్కి లోనవుతారు. సో వీటన్నిటి పరిష్కారానికి ఒక మార్గం ఉంది. దాని ద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. మరి నేర్చుకుందామా? మార్జరీ ఆసనం. మార్జరీ ఆసనం. మీకు రిస్ట్, బ్యాక్ లేక మోకాళ్లలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ స్థాయిని బట్టి ఈ ఆసనం చేయండి. మనం పిల్లల్ని గుర్రం ఆడించడానికి కూర్చునే విధంగా ఈ ఆసనంలో కూడా కూర్చోవాలి. దీనిలో మెడని పైకి లేపి నడుం కిందికి వంచాలి. ఈ సమయంలో చెస్ట్ని సాధ్యమైనంత పైకి సాగదీయాలి. తర్వాత శ్వాస విడుస్తూ రిస్ట్ని లోపలికి లాగి మెడను కిందికి దించాలి. మీ మెడను ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు కిందికి లాగాలి. మరలా శ్వాస తీసుకుంటూ మెడ పైకి లాగి రిస్ట్ని కిందకి వంచాలి. తిరిగి మీ మెడను పిల్లిలా కిందకి వంచాలి. ఈ ఎక్సర్సైజ్ని 10 సార్లు చెయ్యండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు బాడీ లూజ్గా ఉంచి కళ్ళు మూసుకుని ఉండాలి. ప్రయోజనాలు: ఈ ఆసనం మెడ, స్పైన్, రిస్ట్ భాగాలను ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. ఇది అజీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది ఋతుక్రమం సక్రమంగా రాకపోవడాన్ని అరికడుతుంది. భుజంగాసనం. భుజంగాసనం అనేది ఓ కొత్త ఆసనం. దీని ద్వారా పీరియడ్ ప్రాబ్లమ్స్ని నయం చేసుకోవచ్చు. ఎవరైనా ఈ ఆసనాన్ని కొత్త పద్ధతుల్లో చేసినప్పటికీ కూడా అది మన విశుద్ధి చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అది సరిగ్గా మన గొంతు వెనకాల ఉంటుంది. అలాగే ఆగ్యచక్రం మనం బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది. భుజంగాసనం. ఎవరైనా ఉదరకోశ వ్యాధులతో గాని, హెర్నియాతో గాని, ప్రేగు సంబంధ వ్యాధులతో గాని, లేక థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లంతో గాని బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాన్ని డాక్టర్ మరియు యోగా గురువుని సంప్రదించకుండా మాత్రం చేయొద్దు. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. వెనక్కి తిరిగి తిన్నగా పడుకోండి. 2 కాళ్ళు దగ్గరగా ఉంచి 2 చేతులు భుజాలకు దగ్గరగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ మీ శరీరంలో పై భాగాన్ని పైకి లేపండి. మిగిలిన బరువంతా మీ చేతులపైనే ఉంచండి. అలాగే శ్వాస వదులుతూ నెక్ వెనుకకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు నార్మల్గా శ్వాస తీసుకోండి. ఈ పొజిషన్లో మీ శ్వాసనంతా మీ బ్యాక్ బోన్ మధ్య భాగంలో మీకు నొప్పిగా అనిపించిన చోట ఉంచండి. ఈ పొజిషన్లో 1 నిమిషం ఉండడానికి ప్రయత్నించండి. కానీ ఇలా ఉండే సమయాన్ని నెమ్మదిగా మీ సామర్థ్యాన్ని బట్టి పెంచుకుంటూ ఉండండి. ఇక రిలాక్స్ అవ్వండి. ఒకవేళ మీరు కొత్త పద్ధతుల్లో ఈ ఆసనాన్ని ఆచరించినా కూడా మీ ధ్యాసను విశుద్ధి చక్రంపైనే ఉంచండి. అనగా అది సరిగ్గా మెడకు వెనక భాగంలో ఉంటుంది. అలాగే ఆగ్యచక్రం సరిగ్గా 2 కనుబొమ్మల నడుమ మనం బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది.
ప్రయోజనాలు. ఈ ఆసనం చేయడం వలన స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి మరియు నెలసరి సక్రమంగా రాకపోవడాన్నించి విముక్తిని పొందొచ్చు. సాధారణంగా ఈ ఆసనం గర్భకోశం మరియు గర్భాశయానికి చాలా ఉపయోగకరమైంది. కడుపుపై గాయాలు, హెర్నియా, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లేక హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లు డాక్టర్ సలహా లేకుండా ఈ ఆసనం వేయొద్దు. ఈ ఆసనం చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది మలబద్ధకం, అజీర్తి వ్యాధుల నుంచి నయం చేయడమే కాకుండా లివర్, కిడ్నీలకు బాగా మంచిది. శలభాసనం. ఇప్పుడు మనందరం కలిసి వేయబోతున్న ఆసనం పేరు శలభాసనం. కానీ అది వేయడానికి ముందుగా మనం అర్ధ శలభాసనం వేసి చూద్దాం. ఇది మన ఉదరానికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ముందుగా అర్ధ శలభాసనం వేసి ఆ తర్వాత శలభాసనం వేద్దాం. శలభాసనం. స్త్రీలలో ఎవరికైనా కడుపుపై కుట్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కేవలం అర్ధ శలభాసనం మాత్రమే చేయండి. అంతేకాకుండా ఎవరైనా అల్సర్, హెర్నియా లేక ప్రేగు సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు లేక హార్ట్ ప్రాబ్లం ఇంకా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం పొట్ట మరియు దాని భాగాలపై స్పెషల్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. రండి ఇప్పుడు మనం అర్ధ శలభాసనం ఎలా చేయాలో తెలుసుకుని తర్వాత శలభాసనం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 2 చేతులు మీ బాడీకి దగ్గరగా ఉండాలి. చుబకు నేలకు తాకించి ఉండాలి. శ్వాస తీసుకుంటూ మీ కుడికాలుని నెమ్మదిగా మీరు లేపగలిగినంత పైకి లేపాలి. మీ కాలు స్ట్రైట్గా ఉండాలి. అక్కడ మీరు శ్వాసను బంధించి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. తర్వాత శ్వాస వదులుతూ కాలు కిందకి దించండి. అదేవిధంగా ఇంకో కాలుతో చేసి చూద్దాం. శ్వాస తీసుకుంటూ మీ ఎడమ కాలుని పైకి లేపండి. శ్వాసను బంధించి వీలైనంతసేపు కాలుని అలాగే ఉంచండి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ కాలు కిందకి దించండి. ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు 2 కాళ్ళు చాపండి. మడమలు లోనికి ఉంచి పాదాలు బయటికి ఉండాలి. దీనినే ఆనందాసనం అంటారు. ఇది రిలాక్స్ అయ్యే ఆసనం. 2 చేతుల పిడికిలి బిగించండి. బొటనవేలు లోపలికి ఉండాలి. వాటిని తీసుకెళ్లి బొడ్డు ప్రక్కగా ఉంచండి. చుబకం నేలకి తగలాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు ఒకేసారి పైకి లేపాలి. మీరు ఆపగలిగినంతసేపు శ్వాసను బంధించి ఉంచాలి. ఈ పొజిషన్లో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. నెమ్మదిగా మీ కాళ్ళు కిందకి దించండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతూ శ్వాస నార్మల్గా తీసుకోండి. ప్రయోజనాలు. ఈ ఆసనం పొట్ట మరియు దానికి సంబంధించిన అవయవాలకు చాలా ప్రయోజనకరం. ఇది వీపు కింద భాగాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సయాటికా నరాలను తేలికగా ఉంచడమే కాకుండా గుండెను స్ట్రెంగ్తన్ చేస్తుంది. ద్విపాదోత్తాసనం. ఉదర సంబంధ ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు లేక కడుపులో ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు లేక హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు ఈ ఆసనం వెయ్యకూడదు. మిగతా వాళ్ళు మీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఆసనం వెయ్యండి. కింద వెల్లికిలా పడుకోండి. 2 చేతులు శరీరానికి సమాంతరంగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్లను భూమి నుంచి 3 లేక 4 అడుగుల పైకి లేపండి. మీరు పడుకుని చూసినప్పుడు మీ కాలు బొటనవేలు మాత్రమే మీ కళ్లకు కనిపించాలి. మీరు ఉంచగలిగినంతసేపు శ్వాసను బంధించి ఉంచండి. తర్వాత శ్వాస విడుస్తూ 2 కాళ్ళు కిందకి దించండి. ఈ ఎక్సర్సైజ్ని కనీసం 3 సార్లు చేయండి. ఇక రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతూ బాడీని వదులుగా ఉంచి కళ్ళు మూసుకోండి. మీ పాదాలు పైకి చూడాలి. రిలాక్స్ అవుతున్నప్పుడు మీ ధ్యాసను పొట్టపై ఉంచండి. ప్రయోజనాలు. ఈ ఆసనం వలన స్త్రీలలో నడుం దగ్గర అధిక బరువు తగ్గి మంచి ఫిగర్ వారి సొంతమవుతుంది. ద్విపాదోత్తాసనానికి వ్యతిరేకాసనం. మనమింతకు ముందు మన 2 కాళ్ళు పైకి లేపాం. ఇప్పుడు మన తలని పైకి లేపాలి. 2 చేతులు మడిచి మీ చెస్ట్ దగ్గర ఉంచండి. ఇప్పుడు మీ శ్వాసను తీసుకుంటూ తలని పైకి లేపండి. మీ యొక్క కాలి బొటనవేలును చేతులపైనుంచి చూడ్డానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ శ్వాసను బంధించండి. గుర్తుంచుకోండి, మీ కాళ్ళు కదపకూడదు.
ఈ పోజులో మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవుతూ శ్వాస తీసుకోండి. ఈ ఎక్సర్సైజ్ కనీసం 3 సార్లు చేయండి. ప్రయోజనాలు: ఈ ఆసనం చేస్తున్నప్పుడు మీ ముఖంలో ప్రకంపనలు కలుగుతాయి. దానివలన ముఖంపై చర్మం సాగుతుంది. కాబట్టి నిర్జీవంగా ఉండే చర్మం చాలా తాజాగా బిగుతుగా తయారవుతుంది. సర్వాంగాసనం, హలాసనం, కరణపీడాసనం. సయాటికా, హై బీపీ, హార్ట్ డిసీజ్, లివర్ ప్రాబ్లమ్స్, స్లిప్ డిస్క్ లేక అనీమియా ఉన్నవాళ్లు ఈ ఆసనం చేయకూడదు. 2 చేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి లేపండి. బాగా పైకి లేపండి. ఇప్పుడు చేతుల సహాయంతో మీ శరీరాన్ని నడుము వరకు పైకి లేపండి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వీలైతే కళ్ళు మూసుకోండి. దీనినే సర్వాంగాసనం అని అంటాం. ఈ పోస్చర్లో వీలైనంతసేపు ఉండండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ 2 కాళ్లను తల వెనక నేలకు తాకించండి. గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీ మోకాళ్లను కిందికి వంచకూడదు. మీ కాళ్లను నేలకి తాకించడానికి ప్రయత్నించండి. ఈ పోస్చర్లో మీ శరీరం రైతు చేతిలో నాగలిలా ఉంటుంది. అందుకే దీన్ని హలాసనం అంటాం. ఇది మీ సామర్థ్యాన్ని బట్టి చెయ్యండి. అనవసరంగా ఫోర్స్ చేసి చెయ్యకండి. ఇంకొకరిని అనుకరించకండి. మీరు ప్రతిరోజు చేయడం వలన మీరు ఇంకా బాగా చేయగలుగుతారు. ఇప్పుడు మీ 2 బొటన వేళ్లని 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. 2 మోకాళ్లను మీ చెవులకు తాకించడానికి ప్రయత్నించండి. ఈ ఆసనాన్నే కరుణపీడాసనం అంటాం. ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండండి. తర్వాత 2 బొటన వేళ్లు వదిలేసి మీ 2 చేతులు నడుముకి సహాయంగా ఉంచి 2 కాళ్ళు పైకి లేపండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ శరీరాన్ని తిన్నగా ఉంచండి. ఇక రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు, రిలాక్స్ అవుతున్నప్పుడు మీ ధ్యాసనంతా గొంతు వెనక భాగంలో ఉన్న విశుద్ధి చక్రంపై ఉంచండి. అలాగే మీరు మీ ధ్యాసనంతా మొత్తం బాడీపై ఉంచండి. ప్రయోజనాలు: ఇది థైరాయిడ్ గ్రంథులను ప్రభావితం చేస్తుంది. అందువలన రక్త ప్రసరణ, జీర్ణాశయం, ప్రత్యుత్పత్తి అవయాలు, గర్భకోశ అవయాలు సక్రమంగా పనిచేస్తాయి. ఇది బ్రెయిన్కి కావలసినంత రక్తాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి మనకు మానసిక సమస్యలు తొలగుతాయి. ఇది ఆస్తమా, దగ్గు, ఇంకా కాళ్ళు, చేతులకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనం సాధన చేయటం వలన ఆర్మ్స్ యొక్క కండరాలు రిలాక్స్ అయ్యి అందువలన పైల్స్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది కాళ్లకు, పొట్టకి, ప్రత్యుత్పత్తి అవయవాలకి, స్పైనల్ కార్డ్ మరియు మెడకు చాలా స్ట్రెంగ్త్ చేకూరుస్తుంది. మత్స్యాసనం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఆసనం
ముందుకు వంగి చేసినటువంటి ఆసనానికి వ్యతిరేక ఆసనం. మీ యొక్క టెయిల్ బోన్కి ఏమైనా రోగాలు ఉన్నట్లయితే, అంటే బోన్కి టీబీ లాంటిది వస్తే, మీరు డాక్టర్ లేక యోగా టీచర్ యొక్క సలహా ప్రకారం మాత్రమే చేయాలి. ఇవే కాకుండా ఈ ఎక్సర్సైజ్ ని యోగాకు సంబంధించిన రూల్స్ అన్నిటి ప్రకారం మీ స్థాయిని బట్టి అభ్యసించండి. పద్మాసనంలో కూర్చోండి. ఇప్పుడు మీ 2 చేతుల సహాయంతో వెనుకకు వంగి మీ తలను వెనుక నేలకు తాకించండి. మీ 2 కళ్ళు మూసుకోండి. 2 కాళ్ల బొటని వేళ్లను 2 చేతులతో పట్టుకోండి. అలాగే మీ ఎల్బోస్ని నేలకి తాకించడానికి ప్రయత్నించండి. మీ ధ్యాస మొత్తం పొట్టపైన, చెస్ట్ పైన, శ్వాసపైన ఉంచండి. మీకు సాధ్యపడితే మీ ధ్యాసను మణిపూర్ చక్రంపై గాని, అనాహత్ చక్రంపై గాని ఉంచండి. అది హార్ట్కి సరిగ్గా వెనక పక్క ఉంటుంది. ఈ పొజిషన్లో కనీసం 5 నిమిషాలు ఉండడానికి ప్రయత్నించండి. మీరు అంతసేపు ఉండలేకపోతే ఈ ఆసనాన్ని 2 లేక 3 సార్లు రిపీట్ చేయండి. ఈ పోజులో మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. ఒకవేళ మీ 2 కాళ్లు గుంజుతున్నట్లుగా అనిపిస్తే కాళ్లను ముందుకు చాపి కూర్చుని రిలాక్స్ అవ్వండి. ప్రయోజనాలు. ఈ ఆసనం ఉదర సంబంధ రోగాలు అన్నింటికీ చాలా ఉపయోగకరం. ఇది మలబద్ధకానికి, వెనుక నుంచి జరిగే రక్త ప్రసరణకు ప్రయోజనకరం. చక్రాసనం. బ్లడ్ ప్రెషర్, హార్ట్ ట్రబుల్, ఉదర సంబంధ వ్యాధులు మరియు కడుపులోని వ్యాధులతో, అలాగే ఇంటెస్టైన్స్తో, ఎముకల వ్యాధితో, కంటి సంబంధ వ్యాధులతో, వినికిడి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. మీరు బ్యాక్ బెండింగ్ ఆసనాలు సులభంగా చేయలేకపోతే ఈ ఆసనం కూడా చేయకూడదు. 2 కాళ్ళు దగ్గరకు చేర్చి పిరుదుల వరకు కాళ్ళు మడవండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మొత్తం బాడీని పైకి లేపండి. మెడను వెనుకకు వంచండి. కళ్ళు మూసుకుని శ్వాస నార్మల్గా తీసుకోండి. మీ మొత్తం ధ్యాస శరీరంపైనే ఉండాలి. ఈ పోస్చర్లో మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. శ్వాస వదులుతూ మీ బాడీని అంతా నేలపైకి తీసుకురండి. ఇక రిలాక్స్ అవ్వండి. మీ ధ్యాసనంతా మణిపూర్ చక్రంపైనే ఉంచండి. బ్యాక్ బోన్, కడుపు, ఇన్హీలింగ్ మరియు ఎక్స్హీలింగ్. ప్రయోజనాలు. ఈ ఆసనం శరీరంలో అన్ని నరాలు, కండరాలకు ఉపయోగకరం. ఇది హార్మోన్స్పై గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఇది స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చెందిన సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనం ఉదర సంబంధ వ్యాధులకు ఉపశమనాన్నిస్తుంది. శయన్ పశ్చిమోత్తానాసనం. ఇది చాలా ముఖ్యమైన ఆసనం. సయాటికాతో, బ్యాక్ పెయిన్తో, జాయింట్ పెయిన్స్తో, ఉదర సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. 2 కాళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉంచండి. 2 చేతులు శరీరానికి దగ్గరగా ఉంచండి. 2 చేతులు పైకి చాచి శరీరాన్ని బాగా చాపండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ దేని సహాయము లేకుండా లేచి కూర్చోండి. ఇప్పుడు శ్వాస వదులుతూ 2 కాళ్ల బొటనవేలును పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకి నడుం వరకు వంగండి. మీరు బొటనవేలును పట్టుకోలేకపోయినా ఏమీ పర్వాలేదు. రోజూ సాధన చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది. ఆ తర్వాత మీరు బొటనవేలు పట్టుకోగలుగుతారు. మీరు బొటనవేలును పట్టుకోగలిగితే తర్వాత మీ మడమలను పట్టుకోవడానికి ప్రయత్నించండి. అదే సమయంలో మీ మోకాళ్లను మీ తలకు తాకించడానికి ప్రయత్నించండి. మీరు మోకాళ్లను తలకు ఆంచగలిగితే ఇప్పుడు మీ చేతులతో 2 బొటనవేళ్లు పట్టుకుని మీ ఎల్బోస్ని నేలకు తాకించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తిన్నగా ఉంచండి. శ్వాస వదులుతూ వెల్లకిలా పడుకోండి. రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకుని శరీరం అంతా వదులుగా ఉంచండి. ప్రయోజనాలు. ఇది నడుము మరియు పిరుదుల కండరాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇది ఉదర భాగంలో ఉండే అధిక కొవ్వుని కరిగిస్తుంది. ఇది అధిక బరువు, మలబద్ధకం, అసిడిటీ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది ఉదర సంబంధ అవయవాలన్నింటినీ ప్రభావితం చేసి అన్ని రకాల రోగాలను, అనగా మధుమేహం లాంటి రోగాలను అరికడుతుంది. ఇది కిడ్నీస్, లివర్, క్లోమ్ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ఇది నడుం చుట్టూ ఉన్న భాగానికి మసాజ్ చేసి వాటిని తేలికపరుస్తుంది. అందుచేత
ఇది స్త్రీలలో పునరుత్పత్తికి చాలా ఉపయోగకరం కూడా. ఇది స్పైన్ నరాలకు, కండరాలకు మంచి రక్త ప్రసరణ జరిగేలా తోడ్పడుతుంది. ఇది బ్యాక్ బోన్కి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనం బ్రెయిన్ నరాలకు అద్భుత శక్తిలా పనిచేస్తూ అన్ని రకాల మానసిక రుగ్మతలను తొలగిస్తుంది. ఇది ప్రత్యేకించి మానసిక అసమానతలను తొలగించి బ్యాలెన్స్గా ఉంచుతుంది. సాంప్రదాయక పద్ధతుల నుంచి ఆధునిక పద్ధతుల వరకు ఈ ఆసనం చాలా ముఖ్యమైంది. అన్ని పురాతన యోగా గ్రంథాలలో ఈ ఆసనానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. మూలబంధనం. హై బ్లడ్ ప్రెషర్, మెంటల్ టెన్షన్ లేక హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్లు సరైన వ్యక్తి పర్యవేక్షణలోనే ఈ ఆసనాలు వెయ్యాలి. మీరు సుఖాసనం లేక పద్మాసనంలో కూర్చోండి. ఏనస్ యొక్క కండరాలను సంకోచింపచేయాలి. తర్వాత వ్యాకోచింపచేయాలి. ఇలాగే చేస్తూ ఉండండి. ఇప్పుడు శ్వాస తీసుకుని శ్వాసను బంధించి ఈ ఎక్సర్సైజ్ని ఇలాగే చేస్తూ ఉండండి. ఆ తర్వాత శ్వాస వదలండి. ఆ తర్వాత కొంతసేపు శ్వాసను బిగించండి. మీరు ఏనస్ యొక్క కండరాలను బిగిస్తూ వదులుతూ ఉండండి. తర్వాత ఈ పోస్చర్లో కొంతసేపు ఉండండి. ఇక రిలాక్స్ అవ్వండి. మీ ధ్యాసను శరీరంలో జరుగుతున్న చర్యపై ఉంచండి. ప్రయోజనాలు. ఈ ఆసనం పునరుత్పత్తి మరియు మల విసర్జన మండలిని ప్రభావితం చేసి పైకి నెడుతుంది. అందువలన ఆపానవాయువు కూడా పైకి నెట్టబడుతుంది. అందుకే ఇది ప్రాణవాయువులో ఉపయోగించబడుతుంది. ఇది స్వరపేటికకు, చెస్ట్కు మధ్యలో ఉంటుంది. ఇది శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ బ్రహ్మచర్యను అభ్యసించడానికి సహాయపడి బలాన్ని చేకూరుస్తుంది. అలాగే జలంధర్ బంధనంను రెట్టింపు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది స్వింక్టర్ మజిల్కు స్ట్రెంగ్త్నిస్తుంది. ఇది ఇంటెస్టైన్స్ యొక్క ఇంటర్నల్ రీజియన్స్ను ఉత్తేజపరుస్తుంది. దీని ద్వారా అజీర్ణ వ్యాధి నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇది మూలసంఖ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనికి ముఖ్య ప్రయోజనం మానసిక పరిపక్వతలో మార్పును తీసుకువచ్చి వారిని యోగా యొక్క చివరి దశకు చేరుస్తుంది. అందుకే ఈ ఆసనాన్ని కనీసం 10 సార్లు చేయాలి. జలాంధర్ బంద్. హై బ్లడ్ ప్రెషర్, మానసిక రుగ్మతలు, గుండె వ్యాధులున్నవాళ్లు గురువు లేక డాక్టర్ సలహాపై మాత్రమే దీన్ని అభ్యసించాలి. పద్మాసనం లేక సుఖాసనం పోస్చర్లో కూర్చోండి. ఇప్పుడు ఒక పెద్ద దీర్ఘశ్వాసను తీసుకోండి. శ్వాసను లోపలే బంధించండి. ఇప్పుడు మీ మెడను కిందికి దించండి. మీ చుబకాన్ని గొంతుకి తగిలించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ శ్వాసను బంధించి కళ్ళు మూసుకుని ఉండండి. ఈ పొజిషన్లో మీరు ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత మీ మెడను తిన్నగా ఉంచండి. ఇప్పుడు శ్వాసను వదిలి గాలిని పూర్తిగా తీసుకోండి. మరలా శ్వాస తీసుకుని మెడను కిందికి వంచి లాక్ చేయండి. ఇది కూడా కనీసం 10 సార్లు చేస్తూ తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు మీ బాడీలో జరుగుతున్న చర్యలపై దృష్టిని కేంద్రీకరించండి. ప్రయోజనాలు. ఇది థైరాయిడ్ గ్రంథులకు మసాజ్ చేస్తుంది. ఇది వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథులు శరీర నిర్మాణంపై మరియు ప్రత్యుత్పత్తి అవయవాలపై బాగా పనిచేస్తాయి. ఇది మానసిక రుగ్మతలను, కంగారు, కోపాన్ని తగ్గించడానికి మంచి ఎక్సర్సైజ్. ఇది కూడా మనల్ని మెడిటేషన్ చేయడానికి ప్రేరేపిస్తుంది. ప్రాణాయామం. ప్రాణం అంటే శక్తి. ఇదే అన్నిటికీ శక్తినిస్తుంది. ఇది మొత్తం జగత్తుని నడిపిస్తుంది. ఆయామ్ అంటే ప్రోగ్రెస్. ప్రాణాయామం యోగా యొక్క ఒక శాఖ. ఇది శరీరంలోని అన్ని అవయవాలని ఇంప్రూవ్ చేస్తుంది. ఎనర్జీని మన శరీరంలో ఉన్న రకరకాల ప్రదేశాలకు ప్రసరింపజేస్తుంది. ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం శరీరంలో ఉండే ప్రతి అవయవానికి జీవన గమనాన్ని కలిగించడం. నిజానికి ప్రాణాయామం నరాలపై ప్రభావం చూపించి శక్తిని ప్రసరింపజేసి శ్వాసను అనుసంధానం చేస్తుంది. దాని ద్వారా నరాలు శుద్ధి చేయబడి శారీరకంగా, మానసికంగా కూడా స్థిరంగా ఉంచుతుంది. శ్వాసను కంట్రోల్ చేసుకోగలిగితే ఎనర్జీని కంట్రోల్ చేసుకోగలం. దాని ద్వారా మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం.
అందుకు నేను చెప్పబోయే విషయాలు గుర్తుంచుకోండి. ప్రాణాయామం మొదలు పెట్టడానికి ముందు మనం ఈ పాయింట్స్ తప్పక గుర్తుంచుకోవాలి. 1. ప్రాణాయామం మొదలు పెట్టడానికి ముందు మనం బౌల్స్, బ్లాడర్స్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. మన భోజనం అయిన తర్వాత కనీసం 4 గంటల తర్వాత చేయాలి. 2. ప్రాణాయామం ఆసనాలు మెడిటేషన్కి ముందు చెయ్యండి. 3. ప్రాణాయామం మొదలు పెట్టడానికి ముందు మీ శరీరాన్ని బాగా రిలాక్స్డ్గా ఉంచండి. 4. ప్రాణాయామం చేస్తున్నంతసేపు ఏ టెన్షన్స్ ఉండకూడదు. మీ శ్వాసను ప్రశాంతంగా తీసుకోవాలి, లేకపోతే ఇది లంగ్స్కి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది మీరు గాలి బాగా వీచే శుభ్రమైన ప్రశాంతమైన ప్రదేశంలో అభ్యసించాలి. మనం ప్రాణాయామం అపరిశుభ్రమైన వాసన గల గాలి ఆడని చోట చేయకూడదు. అలాగే మరీ గాలి ఎక్కువగా ఉన్న చోట కూడా ప్రాణాయామం చేయకూడదు. 5. ప్రాణాయామం చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ యొక్క యూరిన్ మరియు ఇండైజెషన్ తగ్గుతుంది. మీకు కనుక డయేరియా ఉన్నట్లయితే ఉప్పు మరియు మసాలా పదార్థాలు తీసుకోకండి. మీరు నీల విరోచనాలతో బాధపడుతున్నట్లయితే కొద్ది రోజులు ప్రాణాయామం చేయడం ఆపేసి కేవలం పెరుగన్నం మాత్రం తీసుకోండి. 6. ప్రాణాయామం చేస్తున్నప్పుడు మొత్తం బాడీని పల్చటి బట్టతో కవర్ చేసుకుంటే దోమల బారి నుండి రక్షణ పొందొచ్చు. 7. హై లెవెల్ ప్రాణాయామం చేయాలంటే గొప్ప నిపుణులైన గురువు సమక్షంలోనే చేయాలి. 8. ప్రాణాయామాన్ని బాగా సాధన చేయదలుచుకున్న వాళ్ళు వారి దీర్ఘకాలిక అలవాట్లైన స్మోకింగ్, పొగాకు నవలడం, మాంసాహారం తినడం అరికట్టాలి. 9. ఏదైనా హార్ట్ ప్రాబ్లం గానీ రక్తపోటు గానీ ఉన్నట్లయితే శ్వాస తీసుకుని వదిలిన సమయంలో శ్వాసను బంధించకూడదు. కపాలభాటి ప్రాణాయామం. హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, గిడ్డీనెస్ ఉన్నవాళ్లు డాక్టర్ అడ్వైస్తో కానీ లేక యోగా టీచర్ అడ్వైస్తో కానీ ఈ ఆసనాన్ని చేయాలి. ముందుగా మీకు వీలైనట్టుగా సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చోండి. మీ కళ్ళను మూసుకోండి. లోపలికి ఒక దీర్ఘ శ్వాసను తీసుకుని 3 సార్లుగా బయటికి విడవండి. కనీసం ఈ ఎక్సర్సైజ్ని 8 సార్లు చేయండి. తర్వాత మీ సౌకర్యాన్ని బట్టి రిపీట్ చేయండి. కానీ గుర్తుంచుకోండి, మీకు వీలైనంతగానే చేయండి. కష్టం అనిపించినప్పుడు ఆపేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మీ బ్రెయిన్ కదలికలపై కాన్సంట్రేట్ చేయండి. ప్రయోజనాలు. ఈ ఆసనం వేయడం వలన మీ ఆలోచనలను, కళ్లను అటూ ఇటూ చెలించకుండా ఉంచుకోవచ్చు. మీ మనసుకి రిలాక్సేషన్ దొరుకుతుంది. మీ మనసు స్తబ్దంగా ఉన్నప్పుడు మీకు కొత్త శక్తి చేకూరుతుంది. బ్రెయిన్లో అధికంగా చేరిన రక్తాన్ని తొలగిస్తుంది. చతుర్భుజ ప్రాణాయామం. హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ట్రబుల్ లేక కళ్ళు తిరిగే సమస్యలు ఉన్నవాళ్లు డాక్టరు లేక గురువు సలహా తీసుకున్న తర్వాతనే దీన్ని అభ్యసించాలి. పద్మాసనం లేక సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాసను 4 దిక్కులలో విడుదల చేయాలి. కిందికి, తరువాత పైకి, కుడివైపుకి మరియు ఎడమవైపుకి. మీరు శ్వాసను ఈ 4 దిక్కులలో విడుదల చేయాలి. ప్రారంభంలో 8 సార్లు చేయడంతో మొదలుపెట్టండి. మీరు దీనిని కళ్ళు తెరిచి కూడా చేయవచ్చు. మీరు వీటిని మీ సామర్థ్యాన్ని బట్టి పెంచుకోవచ్చు. రిలాక్స్. ఈ సమయంలో మీ మైండ్, బ్రెయిన్ ఇంకా మీ బాడీ
ఖాళీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ధ్యాసను సహస్రాహ చక్రంపై అంటే తల భాగంపై ఉంచండి. మీ ధ్యాసనంతా దానిపైనే ఉంచండి. ప్రయోజనాలు: ఈ ప్రాణాయామం పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చి మైండ్కి పట్టిన జడత్వాన్ని తొలగించి స్వపరిశోధన ద్వారాలు తెరుచుకునేలా చేస్తుంది. ఈ సమయంలో మన మైండ్, లైఫ్ ఫోర్స్ ఒకదానికొకటి ప్రభావం చూపిస్తుంది. ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తున్నప్పుడు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుంది. రండి, మీ డ్రై హెయిర్ని ఎలా నోరిష్ చేయాలో చూద్దాం. ఇది మీ ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి నూనెని మీ జుట్టుకి బాగా అప్లై చేయండి. గుర్తుంచుకోండి, దీన్ని అప్లై చేసినప్పుడు జుట్టు మొదళ్ల నుంచి ఆయిల్ని అప్లై చేయాలి. 10 నిమిషాలు జుట్టుకి స్టీమ్ పెట్టి రాత్రంతా జుట్టుకి ఆయిల్ అలాగే వదిలేయండి. ఉదయం లేచిన వెంటనే జుట్టుకి ప్యాక్ వేసుకుని 1 గంట తలని ఆరనివ్వండి. తర్వాత వేడి నీళ్లతో దాన్ని శుభ్రంగా కడిగేయండి. మీకు కావాలనుకుంటే షాంపూతో శుభ్రం చేయండి. హెన్నాని రాత్రే తయారు చేసుకుని ఉదయం వరకు అలాగే నాననివ్వండి. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. 4 టేబుల్ స్పూన్ల షీకాయ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ తీసుకోండి. వీటన్నిటినీ ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు పోసి కలపండి. మరుసటి రోజు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 గుడ్డు కలపండి. వాటిని కలిపిన తర్వాత జుట్టుకి పట్టించండి. మీకు నచ్చకపోతే గుడ్డు కలపకండి. ఇది చాలా తప్పు ఆసనాలు వేస్తున్నప్పుడు చెప్పడం. కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మీ స్కిన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తాను. అది కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు. మొహం కాంతివంతంగా అవడానికి ఏం చేయాలో చూద్దాం. రాబోయే కొద్ది రోజుల్లో అది ఎలాంటి కాస్మెటిక్స్ లేకుండా. మీ చర్మంపై ఏమైనా మచ్చలున్నట్లయితే వాటిపై బంగాళాదుంపని అప్లై చేయండి. పచ్చి బంగాళాదుంపని రుద్ది 15 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేయండి. మీ చర్మం నిర్జీవంగా ఉన్నట్లయితే దానిపై బొప్పాయి గుజ్జుతో రుద్దండి. సాధారణంగా 35 సంవత్సరాల తర్వాత మొహం డల్గా కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగినట్లయితే కొద్దిగా తేనెని పాలల్లో కలిపి మొహానికి పట్టించండి. అలాగే కలబంద కూడా మొహానికి రాసుకోవచ్చు. ఇది స్నానానికి 10 నిమిషాల ముందు అప్లై చేసి కడిగేసుకోండి. ఈ విధంగా కొద్ది రోజులు చేసిన తర్వాత మీ మొహం కాంతివంతంగా తయారవడం మొదలవుతుంది. ఏ విధమైన కాస్మెటిక్స్ లేకుండా చాలా ఈజీగా. ఇప్పుడు మీ మొహంపై ఉన్న మొటిమలు, సన్ బర్న్స్ ఎలా తొలగించాలో చూద్దాం. మీరు ప్రతిరోజు ఎండలో తిరుగుతున్నట్లయితే మీ చర్మం ట్యాన్డ్గా తయారవుతుంది. అప్పుడు పుల్లని మజ్జిగను శరీరానికి పట్టించండి. 10 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత వేడి నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెసరపిండి, కొంచెం పుల్లని పెరుగుతో ఒక పేస్ట్ తయారు చేసుకోండి. దీన్ని మీరు స్క్రబ్ లాగా ఉపయోగించండి. 1 వారంలో మీ ఫేస్ని మీరే గమనించగలరు. మీకు మొటిమలతో చాలా ఇబ్బందిగా అనిపిస్తే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కలబంద ముఖానికి పట్టించి ఉదయం నిద్ర లేవగానే దాన్ని కడిగేయండి. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మీ చర్మాన్ని స్టిఫ్గా చేసి మొటిమల్ని నివారించి ముడతల్ని అరికడుతుంది. 2 స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 స్పూన్ చందనం పౌడర్, 1 చిన్న స్పూన్ రోజ్ వాటర్, 5 చుక్కల నిమ్మరసం, ఇంకా 5 చుక్కల బాదం నూనెని తీసుకోండి. వీటన్నిటినీ పేస్ట్లా కలపండి. అది గట్టిగా ఉన్నట్టయితే కొంచెం పచ్చిపాలు కలపండి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 మినిట్స్ అప్లై చేయండి. తరువాత చల్లని నీటితో దాన్ని కడిగేయండి. ఇది మొహంపై ఉన్న మొటిమలను నివారించి మొహంపై చర్మాన్ని టైట్గా చేస్తుంది. దీనివల్ల కూడా ముడతలు నివారించబడతాయి.